అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇటు గన్ పార్క్ వద్ద నిరసన కూడా తెలిపారు. మరి వాకౌట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇటు వాకౌట్ ఎందుకు చేశారు? మీ కారణం ఏంటి? ఎందుకు? అందరు కూడా చూసినారు, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఇవాళ తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలాగా వాడట్లేదు, ఆయన గాంధీ భవన్ లాగా వాడుతూ ఉన్నాడు. కేవలం కేసీఆర్ గారిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి మీద విషం చిమ్మటానికి, కేసీఆర్ గారి చావు కోరుకోవటానికి, కేసీఆర్ మీద అన్ని రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి వాడుతున్నాడు. దానికి పైగా స్పీకర్ గారు అనే నేను కూడా ఆయన ఎన్ని రొడ్డ మాటలు మాట్లాడినా గంట సేపు మాట్లాడానండి. ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం గంట సేపు ఈ అసెంబ్లీ చరిత్రలో ఇప్పటిదాకా లేదు. అసలు దేశ అసెంబ్లీ చరిత్రలో లేదు, పార్లమెంట్ చరిత్రలో లేదు. గంట సేపు ఒక అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో గంట సేపు సమాధానం ఇచ్చినాడు. అది ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ఆ సమాధానంలాగా లేదు, అన్నీ మరి మొత్తం బూతులే. ఆ బూతు మాటల్ని, ముఖ్యమంత్రి బూతు మాటల్ని స్పీకర్ గారు నిలువరించకపోగా, అడ్డుకోకపోగా, ఉల్టా మేము మరి ఆక్షేపణ చెప్పిన మమ్మల్ని మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యము అని చెప్పి స్పీకర్ గారు ఆన్ రికార్డులో మైక్లో అంటే మేము ఎందుకు పోవాలండి అసెంబ్లీకిగా? ముఖ్యమంత్రికి డబ్బా కొట్టడానికి పోవాలన్నా మేము అసెంబ్లీకి? ముఖ్యమంత్రి ఏ మాట చెప్పినా ఓకే అని భజన చేయడానికి పోవాలన్నా మేము అసెంబ్లీకి? స్పీకర్ గారు ఎట్లంటారు ఆ మాట? ముఖ్యమంత్రి గారిని విమర్శించకపోతే మేము ఎవరిని విమర్శించాలి? ఈ ప్రభుత్వ పెద్ద, ఆయన చేసే పనులు ప్రజలకు మంచిగా లేనప్పుడు తప్పకుండా మేము విమర్శిస్తాం. మేము ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యము అని అన్నాక మేము ఎందుకు పోవాలి అసెంబ్లీకి? అందుకే మేము చెప్పినాం, అసెంబ్లీని అసెంబ్లీగా ఉండనిస్తే మేము అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడుకుంటే మాత్రం మేము అసెంబ్లీకి పోము అని చెప్పినాం. అంటే ప్రజా సమస్యలపై జనరల్గా అసెంబ్లీలో కొట్లాడాలి, కానీ ఎందుకు మీరు వాకౌట్ చేయాలి? అంటే మీకు ప్రజా సమస్యల మీద పట్టింపు లేదా? ఎందుకు బయటకు వచ్చారు? మీరు అక్కడి నుంచి ఫైట్ చేయొచ్చు కదా. ఏం ఫైట్ చేస్తారండి మైక్ ఇవ్వకపోతే? మేము ఆడ ఒరుకునేది మీకు కూడా తెలియదు కదా. మా నెత్తిని పోతున్నాయి, మైక్ లేక ఒర్రి మొత్తం పోతున్నది. ఆయన అడిగి అయ్యా మైక్ ఇయ్యు 20 నిమిషాలు బతిమిలా అన్నాం. మీకేంది, ఎవరు చూస్తున్నారు? అది మాకు అవకాశం ఇప్పియండి. మీరు మధ్యవర్తిగా ఉండండి, మీడియా మధ్యవర్తిగా ఉండి ముఖ్యమంత్రి ఆయన అన్నప్పుడు మాకు సమాధానం చెప్పే అవకాశం మీరు ఇప్పియండి. మేము అసెంబ్లీలో కూర్చుంటాం, డెఫినెట్గా మాట్లాడతాం. అంటే మీరు గత 10 ఏళ్ల పాటు చేశారు కాబట్టి కౌంటర్గా ఈ రకంగా వాళ్ళు చేస్తారా? గవర్నమెంట్ 10 ఏళ్ల పాటు ఏం చేసాము ఏంది అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, ఇప్పుడు ఏం జరుగుతున్నది క్వశ్చన్. మీ మీడియాకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మధ్యవర్తిగా ఉండి మాకు అసెంబ్లీలో మా సమాన రైట్స్ మేము మాట్లాడే అవకాశం ఇప్పియండి. స్పీకర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి మాట్లాడండి, మేము వస్తాం అసెంబ్లీ. రేపు నది జలాలపై ఇష్యూపై కూడా పీపీపీ ప్రజెంటేషన్ ఉంటుంది కదా. ఎస్, మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా వాకౌట్ చేశారు. మరి ఇటు సీఎం మాట్లాడినప్పుడు కానీ తర్వాత కౌంటర్గా తమకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకంగా డిసిజన్ తీసుకున్నాం. మరి రేపు నది జలాల ఇష్యూపై కూడా మరి పీపీటీ ప్రజెంటేషన్ ఉంది కాబట్టి మరి ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా మరి తెలంగాణ భవన్లో కూడా పీపీటీ పెట్టుకున్నారు. మరి ఈ విషయంలో మరి వాళ్ళు హాజరవుతారా లేదా, మరి ఒక వాకౌట్ ఈ రోజుకే పరిమితం అవుతుందా, లేదంటే రేపటి అసెంబ్లీ సమావేశాలు వీళ్ళు జాయిన్ అవుతారని కూడా కొంతవరకు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటివరకు అయితే తమకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మరి అవకాశం ఇస్తేనే మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతా అనే విషయాన్ని కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా బ్యాట్ కోటితో సతీష్, RTV, గడ్ పార్క్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.